హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలనైతే మేమైతే మా ఊరి శివాలయము ఉగాది రోజైతే వెళ్ళడం జరిగింది. మొదటగానైతే ఆంజనేయ స్వామి అన్నమాట కొత్తగా నిర్మించారు. అక్కడ దర్శించుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళడం జరుగుతుంది. ఇదైతే కొబ్బరి చెట్టు అన్నమాట. మొదటగానైతే పూల చెట్లనైతే చూపించడం జరుగుతుంది. అక్కడ మేము బతుకమ్మ ఫెస్టివల్ చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్తామన్నమాట బతుకమ్మలు ఆడడానికి. అది దేవగన పూల చెట్టు అన్నమాట. పెద్దగా ఉంది, పెద్ద వృక్షం మాదిరిగా. ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఆంజనేయ స్వామికి ఇష్టమైనవి. అవి అదే కలర్ ఉంటాయి, అంజన్న కలరే ఉంటాయి. కొబ్బరి చెట్టు కూడా ఉందన్నమాట. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. శివపార్వతుల వినాయకుడు ఆది దేవుళ్ళు. అది కూడా దేవగణ చెట్టు అన్నమాట. భీమేశ్వర ఆలయం. ఇంటి కూడా చాలా రకాల పూల చెట్లు అయితే పెట్టడం జరిగింది. దేవుని పువ్వులకు ఇబ్బంది కాకూడదని పూల చెట్లు అయితే బాగా పెట్టారన్నమాట. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఆ బోర్డు పైన అయితే ఈ గుడి నిర్మాణానికి ఇచ్చిన వాళ్ళ పేర్లు అన్నమాట. ఇదైతే ఇక్కడనైతే అది ఆవు అన్నమాట, గోమాత. గుడికి అయితే కోరికలు వాళ్ళ మొక్కుకున్న వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే ఆలయం ఇలా ఉంటుంది. ఇదైతే వెలుగ చెట్టు కిందనైతే దీన్ని ఆవునైతే కట్టేశారు. గోసేవ మంచిదే కదా. వెలుగ చెట్టు కిందనైతే కట్టేశారు. చూపించే ప్రయత్నం చేశాను కానీ అవ్వలేదు. మొక్కుకున్న వాళ్ళైతే దేవాలయానికి అయితే అప్పచెప్పడం అయితే జరుగుతుంది. ఇది తులసి కోట అన్నమాట, ధ్వజస్తంభం. చల్లగా ఉండడానికి అయితే రేకుల షెడ్ అయితే వేశారు. పూజలకి ఇట్లా బాగుంటుందని, సీతారాముల కళ్యాణానికి, శివరి పూజకి. ఏదైతే గుడి అన్నమాట. పైన నందులతో కూడిన శిఖరం అన్నమాట. గంట లోపలికి వెళ్ళడానికి అన్నమాట. ఇటు పంచముఖ ఆంజనేయ స్వామి, ఇటు అయ్యప్ప స్వామి అన్నమాట. ఇక్కడ అయ్యప్ప పూజ, పడి పూజ బాగా చేస్తారు ఈ గుళ్ళో. మొదటగానైతే నంది, శివుడు, పాలవెల్లి, లోహంతో తయారు చేసిన ఆంజనేయ స్వామి మీదైతే అలా ఉందన్నమాట గుడి అయితే. ఇక్కడైతే రవరంబిక దేవి, ఆంజనేయ స్వామి ఉన్నారన్నమాట. గుళ్ళో పాటించవలసిన నియమాలు అన్నమాట. ఇటైతే కుమారస్వామి, జంట నాగులు అన్నమాట. ఇక్కడనైతే మరొక అమ్మవారు అన్నమాట, సింహం మీద కాళికాదేవి. ఇటు సీతారాములకు పంచలో సీతారాముల లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, మళ్ళీ శబరిమలై అయ్యప్ప స్వామి. ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నమాట. సంతానం కాని వాళ్ళు ఇక్కడ పూజలు చేసుకుంటే సంతానం, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయితే అవుతుంది అన్నమాట. నాగు మీద ఇంటి 5 నాగపడగల మీద కుమారస్వామి అన్నమాట. ఇదైతే యాగశాల అన్నమాట. ఇక్కడైతే చెట్టు కింద కలియుగ దేవైన వెంకటేశ్వర స్వామి తాబెలితో కూడి ఉన్నాడు అన్నమాట. ఈ చెట్టుకైతే దారాలతో కడతారన్నమాట. వాళ్ళ ముక్కులు, వాళ్ళ కోరికలు తీరాలి అని అలా కడతారన్నమాట. వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉంటాయి, వాటికి అలా కడతారన్నమాట. ఇదైతే జంట నాగులు అన్నమాట. పిల్లలు లేని వాళ్ళకు కోసం ఇది అన్నమాట. రావి చెట్టు కింద మూడే ప్రదక్షిణలు అన్నమాట. చేస్తే బాగుంటుంది. 3కు మించి చేయకూడదు అన్నమాట. ఇక్కడ జంట నాగులకైతే పాలు బెల్లం పెడితే చాలా మంచిది అన్నమాట. పిల్లలు సంతాన దోషాలు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. భక్తులు అయితే పూజలు అయితే చేసుకుంటున్నారు. అదైతే పూజారి నివాసం అన్నమాట. ఇదైతే గోపురం, కొత్తగా నిర్మించిన గుడి అన్నమాట. సాయిబాబా గుడి, కొత్తగా నిర్మించిన సాయిబాబా గుడి. ఇటు వినాయకుడు కుడివైపున వినాయకుడు, అటువైపు గాయత్రీదేవి. ఉయ్యాలన్నమాట. చిన్న సాయిబాబాని తీసుకొచ్చి ప్రత్యేక పూజలు అప్పుడు ఇక్కడ ఉయ్యాల్లో వేసి పూజలు చేస్తారన్నమాట, పాటలు పాడుకుంటూ. ఇక్కడ నంది అన్నమాట ఎదురుగా. ఇక సాయిబాబా అటు ఇటు సాయిబాబా వాహనాలు అన్నమాట అవి.
మీద అలా గోపురం అలా అన్నమాట. సాయిబాబా కళ పెట్టారు అటు ఇటు. ఇదైతే గాయత్రి దేవి అన్నమాట. అదే వైట్ కలర్ సాయిబాబాని తీసుకొచ్చి ప్రత్యేక పూజలప్పుడు ఉయ్యాలు వేసి పాటలు పాడడం భజనలు చేయడం అయితే జరుగుతుంది. వినాయకుడు ఇటు గాయత్రి దేవి నవగ్రహాలు అన్నమాట. ఉగాది అంటే నవగ్రహాల పూజ కదా, అందుకే పూజారి అయితే మాకు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని వచ్చాయ రాహువే కేతువే నమః అనుకుంటూ 9 సార్లు తిరిగితే ఏ గ్రహ పీడైనా ఏ నవ దోషమైనా పోతుందని చెప్పాడు. అలా 9 సార్లు తిరగాలి. ఇలా నవగ్రహాలు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.